ప్రజలు చీకొడుతున్నా వైసీపీ బుద్ధి మాత్రం మారటం లేదు. ఫేక్ ప్రచారాన్ని అసలు వదలటం లేదు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త వరకు అందరిది ఒకటే పద్ధతి. అధికారంలో ఉండగా బూతులతో విరుచుకుపడిన సైకో బ్యాచ్ ఇప్పుడు రూటు మార్చింది. అరెస్టుల భయంతో ఫేక్ బ్రతుకులకు మాస్క్ కప్పుకుని సోషల్ మీడియాలో నకిలీ పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది. వేల నకిలీ అకౌంట్లతో ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైసీపీ ఫేక్ ముఠా తప్పుడు ప్రచారం చేస్తుంది. కూటమి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని కొందరు, 2029లో కూటమి ఉండదని మరికొందరు, బీజేపీ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నారని ఇంకొందరు తమకు నచ్చినట్టుగా ఎవరి వార్తలు వాళ్ళు రాస్తున్నారు. ఎర్నలిస్టుల ముసుగులో ఎర్నలిస్టులు సైతం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తికి ఉరతా సాయం అయితే చేస్తున్నారు. వీరి నకిలీ పోస్టులపైన ఘాటు కామెంట్లతో నెటిజన్లు అయితే విరుచుకుపడుతున్నా వైసీపీ ఫేక్ ముఠాకు సిగ్గు మాత్రం ఉండటం లేదు. నకిలీ సమాచారాన్ని వేలాదిగా డంప్ చేస్తూనే ఉంది. ఈ విషయంలో కూటమికి చెందిన 3 పార్టీల కార్యకర్తలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు ఫేక్ ముఠా విషయంలో తస్మాత్ జాగ్రత్త అంటూ వాళ్ళు హెచ్చరిస్తూనే ఉన్నారు.